సో ముందు జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా అంటే ఒక పార్టీ నాయకుడు ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా అంత ఫాస్ట్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ కార్యకర్తలు ఉండాలి, జనాల మధ్యలో ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం, గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని అంతా కూడా స్ట్రెంథన్ చేసుకుంటూ ఉంటాము. నేను వైసీపీ పార్టీ ప్లీనరీ నిర్వహిద్దాం, మనం మళ్ళీ కార్యకర్తలకు అండగా పాదయాత్ర చేద్దామని చెప్పేసి ఇలా అన్ని ఒక్కొక్కటి స్టెప్ బ్యాక్ చేసుకుంటూ వస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? అంటే ఒకటండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏళ్ళు నడిచిన బ్యాచ్ ఒకటి ఉంది. ఈ ఐపాక్, రిషిగడ్ ఇలాంటి దైద్యులందరూ దాపరించి ఆ పార్టీకి మనుగడ అంటే కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరితోనూ క్షేత్రస్థాయిలో అధినాయకుడికి ఆ లింక్ని డిస్కనెక్ట్ చేశారు. ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఇంజెక్ట్ చేసిన విధానాలు కూడా చూసుకోగలిగితే అసలు కార్యకర్తలు, నాయకులు అక్కర్లేకుండా వీళ్ళందరూ స్వార్థపరులు, వీళ్ళు అక్కర్లేకుండా మనం రాజకీయం చేసి వచ్చన్న ఒక ఇల్యూజన్లోకి తీసుకెళ్ళగలిగారు ఆ పనికిమాలిన నేతలు. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క అవుట్కమ్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం 151 గెలిచిన వాళ్ళకి, ఎందుకంటే నేనే చాలా విశ్లేషణలో చెప్పాను, వరస్ట్ కేస్ సినారీలో 50% ఓడిపోయిన ఆయన దగ్గర ఎంత మెజరబుల్ అండ్ ప్యాథటిక్ రిజల్ట్స్ వచ్చాయి చూడండి. సో దానికి ఏమంటుంటే ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ పాలిటిక్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారో దానికి ఆల్రెడీ మెకానిజం క్రియేట్ చేసుకోగలిగారు. ఇప్పుడు లాయలిస్ట్ అన్న పదానికి కార్యకర్త లాయలిస్టా లేదంటే పార్టీ నియమించిన దాని ఏమంటారు వాలంటీర్ లాయలిస్టా అన్న కంపారిజన్ ఎప్పుడైతే ఉంటుందో వీడు ఇన్హెరెంట్గా పార్టీ పట్ల, ఉదాహరణకి ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవచ్చు, జనసేన అవచ్చు, బీజేపీ అవచ్చు, మీరు ఏ పార్టీ అని తీసుకోండి ఇంక్లూడింగ్ కాంగ్రెస్, వాళ్ళు స్ట్రాంచ్ ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని కాకుండా నేను ఎంప్లాయ్ చేసినట్టు అంటే వాడు ఏముంది గివ్ అండ్ టేక్ పాలసీలోనే ఉంటాడు. ఆ గివ్ అండ్ టేక్ పాలసీని జస్టిఫై చేస్తూ రిషిగడు, ఐపాక్ అనే పనికిమాలిన నేతలు జగన్మోహన్ రెడ్డిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళగలిగారు. తీసుకెళ్ళి సత్ఫలితాలు అన్నది ఎక్కడ మీరు ఎప్పుడైనా చూడండి, ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు వర్క్ ఫర్ దేర్ క్యారెట్. మీరు సాఫ్ట్వేర్లో, నేను సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చాం, మనం ఏంటి ఒక ఇన్సెంటివ్ కానీ లేదంటే దానికి ఒక పెప్పేగా ఏదైనా ఇస్తామన్న దగ్గర వాళ్ళు ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ వస్తే 10,000 ఇస్తామని చెప్పారు. సో వాళ్ళు ఇటుపక్క ఈల్డ్ అవుతారు. దాంతో ఎన్ఆర్ఐ వింగ్ కూడా వచ్చారు, అగ్రిగేట్ 3 లక్షల పైచీలకి వాళ్ళకి డబ్బులు పెంచారు. సో పెంచినప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ 1 year జాబ్ అష్యూరెన్స్ ఇచ్చినట్టే కదా 5 years పార్టీకి, వీడికి వచ్చి ఆన్రోడ్ ఏమో. సో ఆ మొనాటమీని రీడ్ చేయడం కష్టమైంది. సో దానికి మెజరబుల్ అండ్ ప్యాథటిక్ 11 seats వచ్చాయి. దానికి తోడు ఏంటంటే వీళ్ళు నాకు తెలిసి మొత్తం ఈ కోఆర్డినేషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరవేయడానికి బ్యారికేడ్స్ క్రియేట్ చేసేసారు. సో అప్పుడు ఆ పాబంధకాలు ఎప్పుడైతే పోయి ఇప్పుడు అతను సత్యశీలులో ఒక కార్యకర్తనో లేకపోతే సంబంధించిన నాయకులతోనో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏమొస్తుంది, ఒక అవుట్కమ్ రీడ్ చేయడానికి వాస్తవాలు తెలుస్తాయి కదా. వాస్తవాలు తెలియకుండా ఉంచిన వ్యక్తికి వాస్తవాలు తెలియజెప్పినప్పుడు కార్యాచరణ ఎలా ఉంటుంది. అప్పుడు ఏం చెప్తావు, నువ్వు వెళ్ళినప్పుడు ఎవడో సుఖ సంతోషాలతో లేడు కదా పార్టీ పరంగా, వాడి కష్టాన్ని ఒక పద్ధతిగా ఒక నాయకుడు అతని క్యాడర్ ఎలా సఫర్ అవుతున్నారో ప్రజెంట్ చేయగలుగుతాడు. ప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, భరోసా కావాలి అట్నుంచి, ఆ భరోసా అతను ఇస్తున్నాడు ఇప్పుడు. సో దిస్ విల్ డెఫినెట్లీ టేక్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఏమవుతుంది, క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణానికి, అంటే సాధారణంగా పునర్నిర్మాణం అంటే ఉన్నదానికి రీవ్యాంప్ చేయడానికి నేను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి ఆయనకి. కార్యకర్తలు ఈసారి నేను కార్యకర్తలనే దృష్టిలో పెట్టుకుంటాను. ఎందుకు మన జన్మభూమి కమిటీల వల్ల మనం ఓడిపోయాం మన దగ్గర, అక్కడి నుంచి వాళ్ళు హౌ దే ఓన్డ్ లోకేష్ గారి పాదయాత్ర రూపంలోనో లేకపోతే మిగిలినది ఏమైనా చెప్పండి, దే స్టార్టెడ్ ఓనింగ్ ది టీమ్. దానికి తోడు మహానాడికి కూడా స్వచ్ఛందంగా తరలొచ్చిన తెలుగుదేశం శ్రేణులు గమనించండి. సో ఓన్ చేసుకోవడం అనేది ఎప్పుడైతే నాయకుడు అధినాయకుడి దగ్గర నుంచి వస్తుందో ఆబ్వియస్లీ రీవ్యాంప్ అవుతారు. ఆ రీవ్యాంప్ అయినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎగ్జిక్యూషన్స్ ఈజీగా అవుతాయి. సో ఆ ఎగ్జిక్యూషన్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, అందుకే చూడండి జిల్లాల ఇన్ఛార్జీలని, నియోజకవర్గ ఇన్ఛార్జీలని లేదా క్షేత్రస్థాయిలో ఈసారి బుర్ర ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే పార్టీ వాయిస్ మాడ్యులేషన్ కావాలని జిల్లా అధికార ప్రతినిధుల్ని, మండల అధికార ప్రతినిధుల్ని పెట్టి వాయిస్ మాడ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే అఫ్కోర్స్ వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ క్లాసులు, వాళ్ళు ఏ విషయాల మీద ప్రభావితం అవ్వాలి ఇలాంటివన్నీ చెప్తేనే మౌత్ పీస్లే ఎప్పటికైనా క్యారీ చేస్తాయి. ఆ మౌత్ పీస్ క్యారీ చేయడంలో తెలుగుదేశం దిట్టలు, ముఖ్యంగా మీడియా వీళ్ళ దగ్గర ఈ తెప్పలగాలు రెడీగా ఉన్నారు నిలయవిద్వాంసుల బాధ్యంలాగా. ముసలోళ్ళు దానికి తోడు రిటైర్ అయిపోయిన బ్యాచ్లు కూడా ఇటు పక్కే ఆకర్షితులై కూర్చొని అలా సత్సంగ ప్రవచనాలు చెప్తూనే ఉంటారు. సో ఆ ప్రవచనాలకి జనాలు ఎలా ప్రభావితం అవుతున్నారో గమనించిన తర్వాత ఇది ఇటుపక్క మెంటల్ ప్రిపరేషన్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ దేని మేబీ ఇప్పుడు మీరు చూడండి ఇలా బిక్కులు ఆడుకుంటూ వేళ మీద లెక్కెట్టచ్చు. ఆ ఛానల్కి వెళ్తే ఆడు మాట్లాడినవారు వాళ్ళు, మీకు అర్థమవుతుందా, ప్రాణాలు దిగించి ఆడికి వెళ్ళడమే, అవుట్కమ్ ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు తీసుకునే స్టాండ్ వేరు ఉంటుంది. అదే చెప్తున్నాను, ఆ స్టాండ్ అలైన్ అవుతుందా, సింక్ అవుతుందా అన్న అబ్జర్వేషన్స్ అండ్ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ వైసీపీ ఎందుకు ఈ విషయంలో కొంత ఫెయిల్యూర్ మెజర్స్ కొంత ఏంటి సార్, మెజరబుల్ ఫెయిల్యూర్. వాళ్ళు మెయిన్ యాక్టివిటీ ఈసారి గుడ్లో ఇప్పుడు ఈ రోజు దాకా పనిచేస్తున్న వాళ్ళందరూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఎవరైనా వాళ్ళు ఎంటర్టైన్ చేసి
ఇప్పుడు మేము చూడండి ఎంత తిట్లు తినుకుంటాం, మాకేట ఆనందం. అంటే అట్లీస్ట్ కంపారిజన్ చేయగలుగుతున్నాం. దానికేమో వాడు మాకు ఎవరు రంగులో వేసేస్తున్నాడు, మాకు అది వేరే సంగతి. కానీ ఇన్ జనరల్ చెప్తున్నాను, ఒక ఇష్యూని ఇష్యూ బేసిస్లో డీల్ చేయడం ఒక ఆర్ట్, ఇష్యూ బేసిస్ని పాపప్ చేయడం ఇంకొక ఆర్ట్, ఇష్యూ లేకపోయినా ఇష్యూని క్రియేట్ చేయడం ఒకటి. వీళ్ళని మించిన వాళ్ళు లేరు ఆ విషయంలో. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అవి చాలా 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 అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం మన నెత్తికెట్టింది. వీళ్ళందరికీ ఏంటంటే అందరూ రాహుల్ ద్రావిడ్లాగా ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలు అందరూ ఒళ్ళల్లా ప్యాడ్లు కట్టుకుని బీజేపీ అయినా కానీ కళ్ళు మూసుకుని డిఫెన్సే ఆడతాడు. ఎవ్వడు కొట్టు, అది ఫుల్ టాస్ చేసినా సరే డిఫెన్సే ఆడతారు. సో అడ్వాంటేజ్ అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇడిగాపు తీయడం అన్న యాశాలు ఆలేస్తున్నారు. దానికి తగ్గ టీలు కూడా డిఫెన్స్ ప్యాటర్న్లో ఉండి అటాకింగ్ మోడ్ అన్నది ఉండదు. ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉన్న 0.83 బ్యాచ్ గారు ఎవరైతే ఉన్నారో బీజేపీ లోకల్ వాళ్ళు పరాణ బుక్కులు అంటాం వాళ్ళని, పారాసైట్స్ని. వాళ్ళు బీజేపీ ఆచ్ఛేదన తెలుగుదేశం ఇస్తే గెలుస్తారు. వాళ్ళకి బాగా తెలుసు మేము బతకాలంటే తెలుగుదేశమే కావాలి, ఆ వైఎస్ఆర్సీపీ కూడా మమ్మల్ని దగ్గర రానివాడు. సో ఆబ్వియస్లీ ఏం చేయాలి, ఇలాంటి విషయాల్లో గమ్ము నుండి మొత్తం ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేయడంలో ఈ తపెలగాలు రెడీ అయ్యారు. డైపర్ పౌడర్ డబ్బా అండ్ పెట్రోల్ గన్న పెట్టేస్తే మిగిలిన టైం అంతా ఖాళీ కదా, ఫుల్ ట్యాంక్ అయ్యేదాకా. సర్లేండి, వాళ్ళ గురించి ఎందుకు అలా కాదు నేను అంటుంది ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా ఇంజెక్ట్ చేయగలిగారు. వీళ్ళు కానీ అట్లీస్ట్ డిఫెండ్ చేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతూ వచ్చారు. చేసిన పని చెప్పుకోవడం రాదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, నిన్న రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు, మనకు ఆ సీ పోర్ట్లోనే అద్భుతంగా ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ సముద్ర తీరాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం, పోర్టులు ఇంకా మళ్ళీ అభివృద్ధి చేద్దాం అని చెప్పేసి మాట్లాడుతారు. కట్టిందోడు దానికి ఎప్పటి ఫస్ట్ 2-3 phases లో మన ఇంటర్లోనే ఒకసారి డేటాలు చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసింది. ఇప్పుడు వచ్చి వీళ్ళు అచ్చెన్నాయుడు గారు అయినా సంభ్రమాశ్చర్యాలకు గురి, మనకి పోర్టే లేదా అట. ఇదేంటిది? నిజంగా వీళ్ళు సంపద సృష్టిస్తాం, డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పింది నిజంగా అతను చేసింది. చేసినోడు చెప్పుకోలేకపోయాడు, వీళ్ళు దాని క్రెడిట్ తీసుకుంటారు. ఇప్పుడు ఎవరో ఒకరు వాడుకుంటున్నారు కదా. అఫ్ కోర్స్ రాష్ట్రాన్ని అనేది ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయా? అవి లేవు, లేకుండా ఓన్ చేసుకో. పోర్టులకు లేవు మరదే కదా. మన బడ్జెట్లో అసలు పోర్టులకు సంబంధించి ఎక్కడ రూపాయి కూడా అలొకేషన్ లేదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోర్టులు, ఒకటి ప్రైవేట్ పోర్టు, మిగిలిన 3 ప్రభుత్వం నిర్మిస్తుంది. సరే, ఆల్మోస్ట్ అది కూడా 70-80% కంప్లీట్ అయిపోయినాయి కదా. మచిలీపట్నం పోర్ట్ అయితే ఆల్మోస్ట్ డన్. సో ఇక కొన్ని మినిమం ఫండ్స్ పెడితే అవి కూడా కంప్లీట్ అవుతాయి. అట్లీస్ట్ అలా అయినా చేసి వీళ్ళు పేరన్న పెట్టుకున్నా కూడా ప్రజలకు ఎంతో కొంత తర్వాత చూసుకోవచ్చు కదా. ముందు పేరు పెట్టుకోండి ముందే. ఫస్ట్ రామారావు గారు పేరు పెట్టేస్తారు కదా, పెట్టేసి ముందు పని చేయండి. ఎవరు కాదన్నా ఎవరు ప్రజలకి కొంచెం ఎక్కడ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటే వాళ్ళకి వాణిజ్యం కదా సార్. ఎంత ట్రేడింగ్ అవుతుంది, ఎన్ని డబ్బులు వస్తాయి రాష్ట్రానికి. ఇవాళ బిక్కుబిక్కులాడే పరిస్థితి